అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షం ముంచేస్తుంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గతంలో కురిసిన వర్షాలకు జరిగినటువంటి నష్టం నుంచే కోలుకోకముందే మరోసారి జిల్లాపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేపలు సైతం రోడ్లపై పాకుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా వర్షపు నీరంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పారుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ పట్టణంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద చెరువు నిండు కుండలా మారిపోయింది. ఒక్కసారిగా పెద్ద చెరువు నిండి అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువులోంచి వచ్చేటటువంటి నీళ్ళన్నీ కూడా దిగువన ఉన్నటువంటి బీకేరెడ్డి కాలనీ కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా పూర్తిగా ఈ వర్షపు నీరంతా కూడా వచ్చి చేరుతుంది. దీంట్లో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు కూడా వర్షపు నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ కాలనీ వాసులంతా కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ ఈ కాలనీ వాసుల సమస్య మాత్రం తీరడం లేదు. ఎప్పుడు వర్షాలు కురిసినా సరే పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుండడంతో ఈ కాలనీ వాసులంతా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్నాం, ఇప్పటికీ కూడా వర్షం రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో కురిసింది. ఇప్పటికీ కూడా రోడ్లపై నుంచి వర్షపు నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎటు వెళ్ళాలన్నా కూడా ఈ వర్షపు నీటిలో నుంచే వెళ్లాల్సి వస్తుంది. టూ వీలర్ వాహనాలు అవన్నీ కూడా వర్షపు నీటిలో నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వర్షం గనక భారీ వర్షం కురిసినట్టయితే ఈ ప్రాంత వాసులంతా కూడా, ఈ కాలనీ వాసులంతా కూడా బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ప్రస్తుతం చూస్తున్నాం బీకేరెడ్డి కాలనీ, మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి బీకేరెడ్డి కాలనీ పెద్ద చెరువు దిగువన ఉంటుంది ఈ ప్రాంతం. గతంలో కూడా వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ వర్షపు నీరంతా కూడా వచ్చి ఇళ్లలోకి చేరేది. సో పెద్ద ఎత్తున వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరిన నేపథ్యంలో వారంతా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అధికారులంతా కూడా దీనిపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ అయినప్పటికీ కాలనీలోకి వర్షపు నీరంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తుంటే, నిన్న రాత్రి కురిసిన వర్షం తాకిడికి ఒక్కసారిగా చాలా చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మక్తల్, నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో దాదాపుగా 8 ఇళ్ళు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అవన్నీ కూడా మట్టి మిద్దె ఇళ్ళు కావడంతో పూర్తిగా గతంలో దాదాపుగా వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా మెత్తబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్షాలకు మెత్తబడినటువంటి ఆ మట్టి మిద్దెలంతా కూడా ఒక్కసారిగా కూలినటువంటి పరిస్థితి. ముందుగానే అధికారులు కొంత అప్రమత్తతతో ఉండి ఆ పాతబడిన ఇల్లు కావచ్చు, ఆ మట్టి మిద్దెలన్నింటినీ కూడా అందులో నివసించే వారిని ఖాళీ చేయించారు. కాబట్టి పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 ఇళ్ళన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా మహబూబ్నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే ఉందో, ప్రధాన రహదారి, గతంలో కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా ఆ రహదారి గుండా నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. ఆ నేషనల్ హైవే పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తిగా 3 చోట్ల రాకపోకలంతా కూడా రోడ్డు కట్ అయిపోయి రాకపోకలంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. 3 చోట్ల రోడ్డు కట్ అయిన నేపథ్యంలో ఆ నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్టర్ ఆ పనులన్నింటినీ కూడా మళ్ళీ తాత్కాలికంగా రిపేర్లు చేయించడం జరిగింది, మరమ్మతులు చేశారు. నిన్నటికి ఆ మరమ్మతుల పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. వాహనాల రాకపోకలన్నీ కూడా జరగవచ్చు అంటూ కూడా వారు ప్రకటించారు. కానీ మళ్ళీ కురిసిన వర్షాలకు ఒక్కసారిగా మరోసారి ఆ రోడ్డు అంతా కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ప్రయాణించే వారంతా కూడా ఇప్పటికీ అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో ఏదైతే మహబూబ్నగర్ టు చించోలి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో, ఆ రహదారి గుండా వెళ్ళేటటువంటి వారు మహమ్మదాబాద్ కావచ్చు, గండీడు మండల వాసులు కావచ్చు,
మిగతా వారంతా కూడా కోస్గి వారు కావచ్చు, ఏ అత్యవసర పని ఉన్నా కూడా వారంతా కూడా మహబూబ్నగర్ పట్టణానికే రావాల్సి ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ఆసుపత్రి కావచ్చు, ఇతర ఇంకే ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా వారు మహబూబ్నగర్ పట్టణానికే రావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా మహబూబ్నగర్ జిల్లాపై వరుణుడు కన్నెర్ర చేశాడు అనేటటువంటి చందంలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. వాతావరణం మార్పుల నేపథ్యంలో ఒకసారిగా అల్పపీడన ద్రోణి ప్రభావంగా మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరోసారి కనుక జిల్లాపై వరుణుడు కన్నెర్ర చేసి భారీ వర్షం కురిపించినట్టయితే పరిస్థితి ఏంటా అంటూ కూడా జిల్లా వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకే కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా వరకు కూడా పూర్తిగా వాగులు వంకలంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూశాం. కాబట్టి మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే ఏంటి పరిస్థితి అంటూ కూడా జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా అప్డేట్. ప్రస్తుతం మనతో పాటు బీకే రెడ్డి కాలనీ వాసులు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందనే విషయాన్ని వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చేదేనా? మీ సమస్య ఏంటి? ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇట్లా నీళ్ళు వస్తుంది? గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే అనుభవిస్తున్నాము. ఇదే మన దగ్గర ఇప్పుడు మినిమం ఇది నీళ్ళతోటి మేము దాన్ని విద్యం చేస్తూనే ఉన్నాము. కొన్ని పరిస్థితులు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు మన మంత్రి కట్టించింది ఇంకెప్పటికైనా మా తప్పుతుంది అనుకుంటే మళ్ళీ అదే విధంగా వస్తున్నాయి నీళ్ళు. మాకు కూడా ఇండ్ల మీదకి వస్తున్నాయి నీళ్ళు. విపరీతమైన తాకిడితో నీళ్ళు వస్తున్నాయి. మరి ఎట్లా మా కాలనీని ఎట్లా ఎవరైనా పట్టించుకునే ఎవరైనా ఉన్నారా లేదా? ఆ పెద్దలు ఎవరైనా మా ఎమ్మెల్యే సాబ్ కానీ ఎవరైనా సరే మినిమం ముఖ్యమంత్రి అనుకో అంత దూరం పోయినా మా ఒక దాన్ని సాల్వ్ చేయాలని మా ఒక కాలనీ వాసుల మనవి. ప్రతి సంవత్సరం వర్షాలు కురిస్తే ఎట్లే ఉంటుందా పరిస్థితి? ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకోటి అనుభవిస్తున్నాం కూడా. ఎందుకంటే మేము ఇక్కడ దగ్గర 40 సంవత్సరాలు అయి ఉంటున్నాం, కానీ మినిమం 25 సంవత్సరాల నుండి ఇదే అనుభవిస్తున్నాం అన్నమాట. అట్లా అదే ఇంకా ఇదే మన ఎవరు గవర్నమెంట్కి దృష్టి తీసుకపోయి ఇది మాకు ఈ కాలనీకి ఒక మంచి రోజు రావాలని ఈ నీళ్ళ తాగిడి కంప్లీట్ తగ్గించాలని మా కాలనీ వాసులు కోరుకుంటున్నారు. నీ పేరు ఏం పేరు? ఎటువంటి ఇబ్బంది లేదు? లోకేష్ అన్న పేరు. వర్షం పడేప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయి ఇక్కడ వస్తాయి, ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పోటీ వస్తాయి వాటర్ వచ్చి అన్నీ తినడానికి వస్తువు కూడా ఉండవు అన్న, ఇబ్బంది అవుతుంది వాటర్. ఇప్పుడు ఏమన్నా వచ్చినా ఇళ్ళలో? ఇప్పుడైతే ఏం రాలేమన్నా, ప్రస్తుతానికి అయితే ఏం రాదు. ఇంకా వాటర్ ఎక్కువ వస్తే ఇంకా ఇంట్లో కూడా వస్తాయి అన్న, ఇబ్బంది అవుతుంది. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయినాయి వాటర్ అన్న? ఇది 9 o'clock 8 o'clock నుంచి వాటర్ స్టార్ట్ అయినాయి అన్న. వాటర్ స్టార్ట్ అయినాయి. ఇంకా వాటర్ ఎక్కువ ఫ్లో అయితే ఇంట్లో కూడా వస్తాయి వాటర్. ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఇవి చెరుకట్ట నుంచి వస్తాయి అన్న. ఇవి చెరుకట్ట నుంచి వస్తాయి వాటర్. చాలా ఇబ్బంది అవుతాయి వాటర్ వచ్చినప్పుడు. ఇక ఇంట్లో ఇంకా బయటకు అది నీకు రాదు, ఇక తిండి అంతా ఇబ్బంది అవుతుంది. కొంచెం కష్టం ఇబ్బంది అవుతుంది అన్న. అదే వర్షం గురించి ఇంకా వాటర్ ఖచ్చితంగా వస్తాయి. ఇక రావు అనుకుంటే ఇట్లా వస్తున్నాయి వాటర్. ఇక అది మాకు చెరుకట్ట పని పూర్తయిందో తెలియదు కానీ వాటర్ అయితే వస్తున్నాయి అన్న. ఇక అది అన్న ఉందన్న బాగానే. మేము ఇల్లు కట్టి వేరేసి అవుతుంది, అప్పటి నుంచి వాటర్ వస్తున్నాయి బాగా. మీకు ఎక్కడైనా సరే పరిష్కారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇక దేవుని చూస్తున్నాం పూర్తిగా ఇళ్లలోకి అంతా కూడా వర్షపు నీరు ఎక్కువ వచ్చినట్టయితే ఇళ్లలోకి కూడా వచ్చి చేరుతుంది అంటూ కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? కాలనీ లోపలికి మొత్తం కూడా నీళ్ళు వస్తున్నాయి కదా, రావాలన్నా పోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కొంచెం క్లీన్ చేస్తే జర బెటర్ ఉంటుండే. ప్రాబ్లం చాలా అవుతుంది. ప్రతి సంవత్సరం ఎట్లా ఉంటుందా పరిస్థితి ఇక్కడ? ప్రతి సంవత్సరం కాదు, ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం అంటే ఏంది దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ పెద్ద మోరీలు ఈ మధ్యలో ఎవరైతే ఇండ్లు కట్టిండ్రో అవన్నీ క్లోజ్ చేయాలి, క్లియర్ చేసి బెటర్. అధికారులు ఏమన్నా వచ్చిర్రా ఇక్కడ నీళ్ళు వచ్చినాయి కదా అని పరిశీలించడానికి? రాలేదు, ఇప్పటివరకు రాలేదు. మొత్తానికి అయితే ఇప్పటిదాకా అధికారులు కూడా రాలేదని చెప్తున్నారు. చెప్పండి, ఏంటి అది మొత్తం కాలనీ లోపలికి మొత్తం నీళ్ళు వస్తున్నాయి, అటువైపు ఇటువైపు నలుమూలలా ఎక్కడ చూసినా రోడ్లపై నీళ్ళే ఉన్నాయి కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇబ్బందులు ఇప్పుడు కాదు సార్, 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆలోచన. మాకు నిత్యావసర ఇప్పుడు ఇట్లాంటి వరదలు వచ్చినాయంటే చాలు మాకు నిత్యావసర చిన్న పిల్లల్ని ఎత్తుకొని బయటకు పోనీకి ఇవ్వడానికి చాలా ఇష్టమైన పరిస్థితి ఉంది.
యాక్చువల్లీ ఇంకా మా ఏమైనా నిత్యావసర వస్తువులు ఏమైనా తీర్చుకుందామన్నా కూడా మాకు ఎవరు కనికరించలేక సాయం చేయడానికి ఏమైనా షాప్ పోదామన్నా కిరాణం షాప్ పోదామన్నా కూడా భయం దాంతో మేము చాలా బతకని ఇప్పుడు రాత్రి వర్షం పడిన పొద్దుగాలు ఏమైతే దిక్కుతో పరిస్థితుల్లో పనుకుంటున్నాం రాత్రి కూడా నిద్రలో ఒక అలాగే ఈ సమస్య పరిష్కారం 10 ఏళ్ళ నుంచి కాదు కదా 15 ఏళ్ళ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు గత ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి కానీ ఇంటున్నారు పోతున్నారు వచ్చి అంతవరకు మాత్రం చెప్తున్నారు తప్ప కానీ ఒక్క పరిష్కార మార్గం అయితే చూపట్లేదు 10-15 ఏళ్ళ నుంచి మస్తు మారుతున్నాయి ప్రభుత్వాలు అది చెప్తాం మీరు చెప్తాం మస్తు భరోసాలు ఇస్తున్నాం కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారం లేదు దీనికి మంచి డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చి రోడ్లపైన ఎలాంటి వానలు ఎలాంటి పెద్ద వర్షాలు పడినా కూడా ఎలాంటి డ్రైనేజీ సిస్టమ్ మీద మంచిగా తీసుకొచ్చి వర్షం నీరు నిల్వ లేకుండా చూసుకుంటే ఏమైనా పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం కొంచెము ఇక ప్రజలు నివసించాలంటే బిక్కు అసలు వర్షం పడిందంటే చాలు పొద్దుగా లేస్తే ఏమైతే జరగని పరిస్థితుల్లో ఉన్నాం మెయిన్ ఏంటంటే మన ఆఫీసులకు వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకొని స్కూళ్ళకి పంపించుకోవాలన్నా నిత్యావసర సరుకులు తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది సార్ అది చాలా మేము ఇప్పుడు వస్తున్నారు చూస్తున్నారు ఒకరోజే చూస్తున్నారు ఏదో మాకు ఏదో ప్రాబ్లం అయిందని చెప్పేసి సింపతి చూపించుకొని పోయే వారికి ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాలు వచ్చిన అధికారులు వస్తున్నారు యంత్రాంగం కానీ చర్యలు మాత్రం లేవు శూన్యం 15 ఏళ్ళ నుంచి కూడా లాభం లేదు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఇట్లా వెళ్ళి మాకు గుర్తుంది కదా నేను దాదాపు నాకు 32 ఏళ్ళు మేము 15 ఏళ్ళ ముందు నుంచి కూడా చూస్తున్నాను నేను 10th క్లాస్ పోయినప్పటి నుంచి కూడా చూస్తున్నా పరిస్థితి ఘోరంగా ఉంది అది సార్ సమస్యలు ఊరికే వస్తున్నాం చేస్తున్నాం టీవీ న్యూస్ ఛానల్స్ కూడా ఎన్నో వస్తున్నాయి చేస్తున్నాయి కానీ గవర్నమెంట్ కానీ ఈ ఛానల్స్ కానీ అన్ని ఏకమై మంచి పరిష్కారం చూపించేదే దానికి అసలైన సమస్య పరిష్కారం వచ్చి అధికారులు ఎవరన్నా ఉదయం నుంచి వచ్చి పరిశీలించి ఇప్పుడు అయితే ఎవరు రాలేదు ఇప్పటికైతే ఎవరు రాలేదు నేను అనేది చెప్తున్నా ఏంటంటే గత ముందు ఇప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఉన్నప్పటి నుంచి చెప్తున్నా చనిపోయిన ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఉన్నాడా ఆయన ఉన్నప్పుడే వచ్చి చూసి ఇంతవరకు అప్పుడు ఇంకా ఇప్పుడు కొద్దిగా కొంచెం ఈ డ్రైనేజ్ ఉన్నది కొంచెం బెటర్ కానీ అప్పుడు ఇంతవరకు మనకి ఇంతవరకు నీళ్లు పోతుండే పడవల్లో వచ్చి కూడా చూసిపోయారు కానీ ఏం రాజేశ్వర రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన రాజేశ్వర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా సమస్య ఇదే ఉంది ఇప్పటికి కూడా దీనికి శాశ్వత పరిష్కారం లేదు చూస్తున్నాం మొత్తానికి అయితే ఇప్పటిది కాదు సమస్య ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది ఈ సమస్య పునరావృతం అవుతూనే ఉంది కానీ ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేడు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారులు మారుతున్నారు కానీ మా సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం చూపించట్లేదు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో పడుకుంటే ఒక భయానకమైనటువంటి వాతావరణంలో పడుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వర్షం కురుస్తుంది ఎప్పుడు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతాయనేది తెలియని పరిస్థితి అంటూ కూడా ఈ కాలనీ వాసులంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ RTV మహబూబ్నగర్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది